ఎట్టకేలకు సాదా బైనామాల క్లియరెన్స్ కి మార్గదర్శకాలు అయితే జారీ చేసింది సిసిఎల్ఏ. దానికి సంబంధించిన కీలకమైన అప్డేట్ చూస్తున్నాం మనం. సాదా బైనామా పరిష్కారానికి మార్గదర్శకాలు అని చెప్పేసి. సో దీంట్లో ఉత్తర్వులు జారీ చేసిన సిసిఎల్ఏ భూ పరిపాలన కార్యాలయం నుంచి ఉత్తర్వులు కూడా జారీ అయినాయి. గతంలో ఎప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా 2020 అక్టోబర్ 12 తారీఖు నుంచి నవంబర్ 10 తారీఖు దాకా కేసీఆర్ గారి హయాంలో 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు స్వీకరించిన దాదాపు 9 లక్షల సాదా బైనామా అప్లికేషన్ మనకు తెలుసు కదా. ఆ అప్లికేషన్ల దరఖాస్తుల పరిష్కారానికి భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లోకేష్ కుమార్ తాజాగా మార్గదర్శకాలు జారీ చేశారు. సో ఎందుకంటే ఇవి ఇప్పుడు స్పీడప్ అయ్యే అవకాశం కనబడుతుంది, ఇవి కూడా క్లియర్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఇటీవల అఫిడవిట్ నిబంధన సవరించిన నేపథ్యంలో వీలైనంత త్వరగా సాదా బైనామాల భూముల క్రమబద్ధీకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆల్రెడీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి. ఇక తహసీల్దార్లకు, ఆర్టీఓలకు, కలెక్టర్లకు సాదా బైనామాలు తొందరగా పరిష్కరించాలని చెప్పేసి మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేశారు. ఇక సెల్ఫ్ అఫిడవిట్లు ఇవ్వాలి మనం, మన భూములకు పరిష్కార మార్గం పెడతారు. దీంట్లో భూమి కొనుగోలుదారు మాత్రమే ఆధారాలతో కూడిన అఫిడవిట్ జత చేయాల్సి ఉంటుంది. రెవెన్యూ డివిజనల్ అధికారి ఆధారాలు పరిశీలించి క్రమబద్ధీకరణకు సిఫార్సు చేస్తారు. సో తెలుసుగా, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్డీఓ మనం పెట్టుకున్న అప్లికేషన్ మొత్తం పరిశీలించి దాన్ని క్రమబద్ధీకరణ రెగ్యులరైజేషన్ కి సిఫార్సు చేస్తారు. తర్వాత ఏమవుతుంది, కీలకం ఇక్కడ నేను గతంలో చాలాసార్లు చెప్పిన 30 రోజులు భూభారతిలో పెడతారు. అంటే ఇప్పుడు మన గ్రామ పంచాయతీలో కదా నోటీసులు అట్లా అతికేసి ఏదైనా మనకు దాన్ని ఏమంటారు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కావాలి, లీగల్ ఎయిర్ కావాలంటే, లేకపోతే ఏదైనా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయినా అంటే, ఏదైనా డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే మన గ్రామ పంచాయతీల కాడ గోడ కతికేస్తారు కదా నోటీస్ బోర్డు. అట్లా మీ భూమికి సంబంధించి కూడా పలానా రాజయ్య పలానా 248 సర్వే నంబర్లో 5 ఎకరానికి సాదా బైనామాకి అప్లికేషన్ చేసుకోండి, ఇది ఆలదేనా కాదా అని గ్రామ పంచాయతీ కాడ ఎట్లయితే అతికిస్తారో ఇప్పుడు భూభారతిలో పెడతారు. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఎవరైనా అక్కడ అభ్యంతరాలు ఉండి ఆ రాజేది కాదు భూమి అనుకున్నా, లేదు మీరే మొగం మీద ఉన్నా, మీ దగ్గరనే ఆధారాలు ఉన్నా, ఇది నాది కాదని అభ్యర్థన చేయొచ్చు. ఇట్లా 30 రోజులు భూభారతిలో ఉంటుంది. ఇగో 30 రోజుల్లోగా భూ యజమాని పేరును భూభారతిలో నమోదు చేసి అభ్యంతరాలను కూడా స్వీకరిస్తారు. ఏమైనా అభ్యంతరాలు కూడా స్వీకరిస్తారు. తర్వాత ఏం చేయలేము, ఏవైనా అభ్యంతరాలు వ్యక్తం అయితే దవన క్రమబద్ధీకరణ ప్రక్రియను అప్పటి వరకైతే ఆపుతారు, నిలిపేసి సాదా బైనామాకు సంబంధించి అక్రమం తేలితే, ఒకవేళ సాదా బైనామాని అక్రమం తేలితే తప్పుడు సమాచారం ఇస్తే క్రిమినల్ కేసు నమోదు సిఫార్సు చేస్తారు. ఈ వ్యవహారాన్ని అంతటిని జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని సిసిఎల్ఏ కమిషనర్ మార్గదర్శకాలలో అయితే పేర్కొన్నారు. ఇక్కడ ఇంకొకటి ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ అని చెప్పేసి ఉంటుంది. దీంట్లో ప్రభుత్వం ఇంకొక కీలక నిర్ణయం తీసుకుంది. ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ FTS వాళ్ళందరినీ తగ్గించింది ఇట్లా. ఎందుకంటే వాళ్ళకి వేరే ఇబ్బంది అంటే వేరే అంతగానం పని ఏమి ఉండదు. అంటే ధరణి భూభారితో అప్లికేషన్ మంచిగా వస్తుందా లేదా, టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా వచ్చినాయా అవి చూసుకోండి. ఐటీలో కొంత అనుభవం ఉన్న తీసుకుని అలా పెట్టేటోళ్ళు. అయితే ఆ స్టాఫ్ తగ్గించేసేది, ఎందుకంటే అంతమంది అవసరం లేదు అని చెప్పేసి గమనించి వాళ్ళని కుదించారు. ఇప్పుడు ఇది అదే రాష్ట్రంలో ధరణి లేదా భూభారతి రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో తహసీల్దార్, సంయుక్త సబ్ రిజిస్ట్రార్లకు సహాయకారిగా ఉండేందుకు నియమించిన ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ సంఖ్యను కుదిస్తూ రెవెన్యూ శాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది. సో ఈ అన్నిటికి సంబంధించిందే రాష్ట్ర వ్యాప్తంగా 636 మంది ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ పనిచేస్తున్నారు. 2020 నుంచి ఇప్పటిదాకా వారి వరకు పని భారాన్ని మండలాల వారీగా పరిశీలించిన భూ పరిపాలన ప్రధాన కమిషనర్ FTS సంఖ్యను కుదించాలని నిర్ణయించారు. ఎందుకంటే పెద్ద పని భారం ఏం లేదు, ఖాళీ కూర్చుంటుందని చెప్పి కడియెత్తురట. జిల్లా సమన్వయకర్తలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 332 మంది FTSలు ఉంటే చాలని రెవెన్యూ శాఖ తాజాగా నిర్ణయించింది. మార్చ్ నెలాఖరుతో ముగిసిన FTS విధుల గడువుని ఈ మేరకు 2027 మార్చి 31 వరకు పొడిగించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు సిసిఎల్ఏ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు ఇక సాదా బైనామాల పరిష్కారం కూడా జరగబోతోంది. వీటికి ఆల్రెడీ మార్గదర్శకాలు కూడా జారీ అయినాయి. ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ అంటే ఏం చేస్తారో కూడా చూడలేదు. ఫీల్డ్ టెక్నికల్ ఆఫీసర్స్ referred to as a field technical staff in the Telangana Revenue Department, specifically within the Tahsildar cum joint registrar offices. ఇద్దరు కలిపి వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చేయాలి, ధరణి పోర్టల్ ఆపరేషన్స్ చూసుకోవాలి, మంచిగా నడుస్తుందా లేదా, వెబ్సైట్ కానీ, అప్లికేషన్ సాఫ్ట్వేర్ కానీ, నెట్వర్క్ కానీ, టెక్నికల్ సపోర్ట్ అసిస్టింగ్ తహసీల్దార్లు కానీ, సబ్ రిజిస్టార్లు కానీ, ధరణి రిజిస్ట్రేషన్లు కానీ, డాక్యుమెంట్ అప్లోడ్లు కానీ, ప్రింటింగ్ పాస్బుక్స్ ప్రింట్ చేయడం కానీ, ఇట్లాంటి వాటిల్లో వాళ్ళు కొత్త సహాయకారిగా ఉంటారు. అయితే వాళ్ళు ఎక్కువ మంది అవసరం లేదని చెప్పి గుర్తించారు, వాళ్ళని తగ్గిస్తారు. వీళ్ళతో పాటు ఈ సాదా బైనామా సంగతి ఎట్లా వచ్చింది కాబట్టి
ఆ ఈ ల్యాండ్ సర్వేయర్లను ఎవరైతే తీసుకున్నారో పాపం సర్వేయర్లకు ఇబ్బందులు తలెత్తినాయట. వాళ్ళ సమస్య కూడా పరిష్కారం చూపెట్టాలి ప్రభుత్వం. చాలాసార్లు మన కామెంట్ల రూపంలో అడుగుతున్నారు. ప్రభుత్వం ఈ వీళ్ళకి సర్వేయర్లకు సంబంధించి కూడా కొంచెం సమస్యలను తొందరగా అధ్యయనం చేసి వాళ్ళకి ఏదైనా స్టైఫండ్ లాగా ఇచ్చే ప్రయత్నమా, ఇంకొక రకమైన దాంట్లో అన్ని మార్గదర్శకాలు మారుస్తారు. వాళ్ళకి సంబంధించిన నియామకాలకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా వీలైతే మార్చండి. నాకు తెలిసి సాధారణ కొంచెం ముందుకు పోతే ఆడ అసైన్ భూములకు సంబంధించిన ఫైల్ కూడా కొంచెం ముందుకు పోతా ఉంటే సర్వేలు చేసుకోవాల్సిన పరిస్థితి పెరిగితే వాళ్ళకి ఎంతో కొంత ఉపాధి దొరికే అవకాశం ఉంది. ఇప్పటికైతే మందకోడిగా నడుస్తుంది. ఇది సాదా బైనామాల పరిష్కారానికి అయితే మార్గదర్శకాలు రెడీ ఉన్నాయి.